21 నుంచి 30 చదువుకుంటాం. చదువుతారా గట్టిగా? వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిలుకలు త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతగిన వణుకు పుట్టించుము, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక, వారి పాలెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడును ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దుకంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెతుకువారులారా, నీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. దేవుని వాక్యంని ఆస్వాదించి దీవించి మనతోటి మాట్లాడను గాక. చక్కటి మాటలున్నాయి అధ్యాయంలో. ఒక కుటుంబానికి కావలసిన మాటలు, ఈ కుటుంబానికి కావలసిన మాటలు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ కుటుంబానికి ఏ మాట అవసరం ఆ మాట ఇస్తూనే ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఎంత చక్కటి మాట అంట. ఆ మాట నాకు నిజంగానే ఒకలాగా ఎమోషనల్ ఫీల్ అయి నేను ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరాదేది. వారు చేదు నాకు ఆహారముగా పెట్టి కదా. జీవితంలో ఆ మాటలు చాలా నాకు ఈ మాట దేవుడు ఎప్పుడో చాలా కాలం కింద నాకు ఇది వాగ్దానంగా ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే ఇది సుమారు 2017 ఇచ్చాడు దేవుడు నాకు ఈ మాట. 17వ తేదీ 17వ సంవత్సరం దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు. అంటే బాగా నలిగిపోయి ఉన్నాం. దేవుడు అప్పుడు నీకు మాటలు ఇస్తూ వచ్చాడు, ఆదరించిన దేవుడు ఆయన. అప్పుడప్పుడే మందిరం బెరక కట్టబడుతూ ఉంది. సరే, ఓకే. ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాము అంటే చక్కటి మాట 69:30 చదువుతున్నాము, దయచేసి చూడండి. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎంత చక్కటి మాట ఏంటంట. కీర్తనలతో ఆయన ఏం చేస్తాడంట. ఇప్పుడు ఇది ఈ కుటుంబానికి దేవుడు అన్ని ఇచ్చాడు. ఏ నాగరాజు దేవుడు అన్ని ఇచ్చాడా? మంచి జాబ్ ఇచ్చాడు, మంచి భార్య ఇచ్చాడు. ఓకే, ఇంకా భార్యకి అసలు బలం కూడా రావాలి, అది కూడా ఇస్తున్నాడు కదా మా పిల్లదంట్ల. మంచి బిడ్డ క్యూటీని ఇచ్చాడు, మళ్ళీ అటు ఇటు అవగానే మళ్ళా దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. సో ఈ కుటుంబానికి కావలసినంత దేవుడు ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేయాలా? యేసు ప్రభువా ఏమడుగుతారు నాగరాజు? ఇంకేం కావాలని అడుగుతారు మీరు? ఏమి కావాలంటే మేము వెళ్ళా
దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు. ఇంకెక్కడ కాన్సన్ట్రేట్ చేయగలరు, ఇక్కడ ఉన్న డాడీ బాగుందండి. మంచి జాబ్ ఇచ్చాడు, మంచి భార్య ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు. ఇంకా తనకి ఒక మంచి వయసు వస్తుందని మరలా దేవుడు తన జ్ఞాపకం చేసుకుని తన గర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని. ఓకే ఫైన్. ఇప్పుడు నువ్వు దేవుని ఏమడుగుతావంట? అక్కడ కూర్చున్న వరుసగా ఇక్కడ ఈ మధ్యలో ఇప్పుడు దేవుని అడుగుతావు, ఏమడుగుతావు? థ్యాంక్స్ చెప్పాలంట. ఏం చెప్పాలా? ఈ కృతజ్ఞత తెలపాలంట దేవుడికి. ప్రభువా, చిన్న వయసులోనే మంచి జాబ్, భార్య, మంచి విశ్వాసురాలు, కుటుంబీకులు, ఓకే, ఇంకా మంచి బిడ్డనిచ్చాడు, మరలా గర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతకన్నా మనుషుడికి ఏం కావాలండి? కొంతమంది ఇళ్లలో బయట స్వీట్ హోమ్ అని రాసి ఉంటుంది, ఇంట్లో సాడ్ హోమ్. భర్తను ఏడుస్తుండాలో భార్యను ఏడుస్తుండాలి. అవునా కదా? సో ఒకప్పుడు భార్యలు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు కాస్త రివర్స్ అవుతుంది ఈ మధ్య. ఏమో నిజమేనా? ఒకప్పుడు భార్యలు ఏడుస్తుండేవాళ్ళు, సీముడు సీత్తు ఏడిచేవాళ్ళు. ఇప్పుడు భర్తలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు, ఇంట్లో ఏడవలేక బాగోదని. సో ఇక పిల్లల పరిస్థితి అంటారా, కోతికి కొబ్బరి చిప్పించినట్లు వాళ్ళు గొడవ పడుతుంటారు, వీళ్ళకి సెల్ ఫోన్ ఇస్తారు. ఈ సెల్ ఫోన్ వాడి ప్రపంచం. అన్నం తినకపోతే సెల్ ఫోను, నిద్రపోకపోతే సెల్ ఫోను, వాడు చదువుకోకపోతే సెల్ ఫోన్, అన్నిటికీ సెల్ ఫోన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బాగా అలవాటు చేసి ఒక రోజు వస్తాడు ఎవరికి వస్తారండి? పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. బాగా చెప్పారు, పాస్టర్ గారి దగ్గర చెయ్యా, వాడు మాట ఇంటం లేదయ్యా అన్నది క్యాచ్ పెట్టలేను, కానీ వాడు మాట ఇంటం లేదు, ఆ పిల్ల మాట ఇంటం లేదు, వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని చెడిపోతున్నారయ్యా అంటారు. ఇచ్చింది ఎవరు? సో కాబట్టి ఈ యొక్క రాత్రి కాల వేళలో తెలిసి తెలియక జీవితంలో బిడ్డలకి మనం ఏం చేస్తున్నాము అంటే పాపాన్ని దగ్గర చేస్తున్నాం. పాపాన్ని ఎవరదే పుష్ప దాన్ని దగ్గర కూర్చోబెట్టుకో, దాని కథలు లేయద్దు. రైట్, ఓకే. సో ఇక్కడ ఏం గమనిస్తున్నాం అంటే దావీదు గారు చక్కటి కీర్తన రాస్తూ ఏం చెప్పారంట? బాగా నచ్చిన మాట నేను అడిగాను, ప్రభువా ఈ కుటుంబానికి అచ్చేలా ఏముంటుంది అంటే మంచిగా 1-4 సార్లు చదివి తెచ్చుకోండి కీర్తనలతో. ఇంకా 29, నేను బాధపడిన వాడిని వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణను ఉద్ధరించును గాక. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. సో కాబట్టి దావీదు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవా నేను స్తుతిస్తూ ఉన్నాను, ఇది నాకు సింహాసనం ఇచ్చావు, భార్యను ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, సర్వ సంపదలను ఇచ్చావు, ఇంకా నాకు ఏం కావాలి ప్రభా? ఒకటే మిగిలిపోయింది ఏంటంట, ఒకప్పుడు నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నా, ఒకప్పుడు నేను గొర్రెలు కాయవాడుగా ఉన్నా, గొర్రెల కాపుడు కూడా కాదండి, గొర్రెలు కాయవాడుగా ఉన్నా, ఎండకి ఎండాను, వానకు తడిచాను, పేద స్థితిలో ఉన్నా. అయితే ప్రభా ఆ గొర్రెల కాయ స్థితిలో నుంచి నన్ను సింహాసనం ఎక్కించావు. ఈ సింహాసనం ఎక్కించిన కారణాన్ని బట్టి నేను ఏం చేస్తాను? దేవా నీకు నేను స్తుతి చెల్లిస్తాను. అర్థమవుతుందా? నాకు రోజు ఒకప్పుడు నువ్వు చెప్పేదా, చాలా పేద పరిస్థితుల నుంచి వచ్చాను నేను, దేవుడు నాకు సహాయం చేశాడు. చదువుకునే సమయంలో మరి భోజనానికి కూడా ఇబ్బంది అయ్యేదంట తనకున్న పేద పరిస్థితిని బట్టి. మరి దేవుడి దినాన్ని ఏం చేశాడు? మరి నలుగురికి అన్నం పెట్టే స్థితిలో ఉంచినాడు. ఒకటి. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం ఇచ్చినాడు.
అనేకులు వచ్చి ఆ ఇంట్లో వారిలో క్రీస్తును చూడగలుగుతా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి? కాబట్టి ఏం చెప్పాలంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలండి. ప్రభా, గాడ్ యు హావ్ గివెన్ మీ ద ప్రివిలేజ్ టు వర్షిప్ యు యాజ్ అ వర్షిపర్. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన యొక్క ఆధిక్యత ఏంటంటే నన్ను ఒక ఆరాధికులుగా చేస్తావు. నేను ఆరాధించేవాడిగా. ఆరాధికులు చాలా మంది ఉంటారు, కానీ ఆయన ఆరాధించే ఆరాధికులు కొంతమందే ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల వేళలో దేవుడు, ప్రభా, అత్తగారి ఇంటినేనా నువ్వు ఆశీర్వదించేది? నన్ను ఆశీర్వదించవా? నేను కూడా ఆరాధికున్నే కదా. అయితే ముందు చదువుదా ఎందుకు ఏంటి ఎలాగనే ఇది నన్ను ప్రభా, నేను కూడా నా హృదయమార చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన మూలుగులతోటి నేను ఆరాధన చేస్తా. నేను ఘనపరుస్తా. నా కుటుంబంగా నేను ఘనపరుస్తా. అదండి నేను. దావీదు ఆ మాటను గల కారణం ఏం తెలుసా? తన కుటుంబంతో కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఇది నాన్న కుటుంబాన్ని దేవుడు అడుగుతున్నావు. కుటుంబమా, దేవుని ఆరాధన చేసే ఆరాధికులా మీరు? లేకపోతే అన్నా నేను ఆరాధన చేస్తున్నా, నా భార్య ఆరాధన చేయట్లేదు. నా భర్త ఆరాధన చేస్తున్నాడు, నేను మరైతే నా భార్య ఆరాధన చేయదు. ఇటువంటి సన్నివేశాలు ఇంట్లో చాలా ఉన్నాయి. లేదా నా యొక్క బిడ్డలు వారు ఆరాధనకి రారన్నా. అయితే నా దావీదు తన కుటుంబంతో కలిసి ఆరాధన చేసేవాడు, నాట్యం ఆడేవాడు, దేవునికి సన్నిధిలో ఆయన ప్రసన్నతని కొరకు ఎదురు చూసేవాడు. అటువంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడికి స్తోత్రం చెప్తాం. లేకపోతే చెప్పువా, ఈ యొక్క రాత్రి కాల వేళలో ఈ వాక్యంతో నాతో మాట్లాడు. నన్ను దర్శించి ప్రభువా, నా కుటుంబం ఎందుకు సునాద గీతంలో రక్షణ గురించి సునాదకు ఎందుకు వినపడటం లేదు అంటే, స్టిల్ యువర్ లవింగ్ మోర్ దెన్ యువర్ గాడ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని అంటే దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావట. అందుకే నువ్వు ఆరాధన చేయలేకపోతున్నావు. కాబట్టి ఏం చేద్దాం? ప్రభుకి, ప్రభువా నన్ను క్షమించి నాతో మాట్లాడు, సరి చేసుకుంటా. పెళ్లి తండ్రి ఇచ్చిన శ్రేష్ఠంలో సరి చేస్తున్నాం. మీరు మాట్లాడితే జొంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ మాట. దర్శించము, మాట్లాడు ప్రభా. మీరు మాట్లాడాలి ప్రభా, మీరు దర్శించారు ప్రభా, మమ్మల్ని అందరితో మాట్లాడు. మీరు మాట్లాడాలని నమ్ముచున్న దేవా. అయ్యా, సమయం చాలా అయింది. ప్రజలకి నిద్రమో తలసు తొలగించి పనులకు వర్తమానం మీరు దయచేయవచ్చు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని కొద్ది సమయంలోనే ఎక్కువ సమాచారం మీరు దయచేయడం. నన్ను సిరువు చెట్టు మరొక దుస్తుధారమాన్ని క్షమించుకోవచ్చు. త్వరలో రాచ్చినాం తండ్రి, ఆమేన్. ఓకే, సో ఇక్కడ దావీదు గారు 30 అన్నారు ప్రభా. ఏం చెప్పాడంట? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించిన. ఎన్నిసార్లు స్తుతించాడంట? 119 దావీదు కీర్తన, 119 దావీదు కీర్తన 164 చదవండి. 119 Psalms 164 చదవండి త్వరగా. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. ఎన్ని మార్లు అండి? దినమునకు 7 మార్లు. ఆడోళ్ళు చాలా మంచోళ్ళు. మా చిన్నప్పుడు ప్రేమయ్య గారు అని ఉండేవాళ్ళు. ఆయన చెప్పే మాట్లాడే తెలుసా? దినమునకంట ఆడవాళ్ళు 5 సార్లు అన్నం తింటారంట. ఎన్నిసార్లు? నువ్వు తినవులే. మా అమ్మ అంటుంది, అంగిట్లు అన్నీ ఉంటాయి, అల్లుడి నోట్లు చేయనంటే ఇక్కడ అనుష నోట్లు చేయను అనమాట. సరే, దాని ఏం చేయలేం. సో ఎన్నిసార్లు అంట? 5 సార్లు. వండేటప్పుడు రుచి చూస్తారంట, సగం కూర అయిపోద్ది. ఇది చూడలే. ఒక ముక్కను తినకుండా ఉంటారా చెప్పండి? ఆ ఊరికిందా లేదు. ఆ తర్వాత ఏం చేస్తారు? పిల్లలకు పెడతారు. పిల్లలు పడ్డ వాడు ముద్ద వదులుతాడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వేసేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అయ్యగారు వస్తారు. అయ్యగారు రాగానే ఆయనతో కూర్చొని మళ్ళీ ఆయన కూడా కాస్త మీకు సైడ్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఏం పాలు మొలదు, అప్పుడు కూడా ఆకలి వేస్తుంది, అప్పుడు కూడా వేస్తారు. మళ్ళీ రాత్రికి 5 సార్లు. ఈ 5 సో ఇక్కడ దావీదు చెప్తున్నాడు, 7 సార్లు దేవుడు స్తుతించాడంట. ఏం స్తుతించుంటాడండి?
He was always remembering the past days, how he was. గతించిన కాలంలో తన అన్నలు తనని తోటలు ఎడారిలో అరణ్యంలో వదిలేస్తే పిల్లల గ్రోవి వాయించుకుంటూ అన్నం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తిన్నాడు. ఆ నీళ్లు కుంటల్లో ఎక్కడో తాగాడు, కుంటలో తాగాడు. ఎవరి ప్రేమను పొందక అందరి చేత విసర్జింపబడి ఎంత దూరంగా ఉండినప్పుడు తన కన్నీటిని విడుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటిని దాచాడు దేవుడు. చేతుల్లో పిల్లని గ్రోవ్ తప్ప తనకి ఏమీ రాదు కదా. పిల్లని గ్రోవ్ వాయించేవాడు, చిన్న చిన్న వాయిద్యాలు వాయించాడు, ఇది మాత్రమే తెలుసు. తండ్రి అన్నాడు కుమారుతోటి ఒక దినాన, సమూయేలు గారు వచ్చారు, అయ్యా దేవుడిని కుటుంబంలో ఒక రాజు కావాలంటయ్యా, నేను ఇంటికి వచ్చాను అంటే ఫస్ట్ ఎవరు వచ్చాడు? దినదారం చేసి గబగబలు వేసాడు అభిషేకించడానికి సమూయేలు. దేవుడు చెప్పాడు ఇతగాడు కాదు. 7 మంది పిల్లలు అందరు వరుసకు నిలబడ్డారు, అందరూ అయిపోయారు. ఇతగాడు కాదంటే మయ్య ఇంకెవరు ఉన్నారా? ఉన్నాడయ్యా, ఒకడు ఉన్నాడు, వాడు ఆఖరుడు గొర్రెలు కాస్తున్నాడు అంటే వాడికి రాజయ్యే అధికారము గాని అర్హత గాని లేదు. ఈ మాట దేవుడు విన్నాడండి. వాట్ ఈస్ ఇట్? అర్హత లేదు, రాజు అయ్యే అర్హత లేదు. ప్రేమలేదా, ఎందుకు మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు అర్హత ఉన్న వాళ్ళని రాజుగా చేయడానికి రాలేదండి భూలోకానికి. Jesus did not care for the big people, rich people, prosperous people. బాగా ఉన్న వాళ్ళ కోసమో రాజుల్లాగా ఉన్న వాళ్ళ ఆధిక్యత ఘనత ఉన్న వాళ్ళ కోసం కాదండి యేసుక్రీస్తు వారు వచ్చింది. 1 కొరింథీ 1 అంటాడు, ఎన్నిక లేని వారు, తృణీకరింపం అనేవారు, ఇంకా నీచులైన వారు. అంటే ఈ లోకము ఈ ఇల్లు ఏదంట చీ అన్న వాళ్ళనంట దేవుడు వారి కోసం వచ్చాడు. అసలు ఆయన ప్రేమ అర్థము కానిది. సో ఏం చేశాడంట, ఈ వ్యక్తి ఎక్కడో ఉంటే పిలుచుకుని లోపలికి రాగానే ఎలా ఉంటాడండి? గొర్రెలు కాస్తూ రోజులు తడబడి అడవిలో ఉండి ఎండకి ఎండుతూ వానకు తడిచిన వాడు ఎలాగుంటాడు? చక్కగా క్రాఫ్ దువ్వుకొని ఉంటాడా? ఎలాగుంటాడు? ఎంత అసహ్యంగా ఉంటాడు. లోపలికి రాగానే సమూయేలు కూర్చున్నాడు. ఏ సమూయేలు లే, నేను కోరుకునే వాడు ఇతడే. అతడు నీకు కనపడటానికి అందంగా లేడు, రూపవంతుడుగా లేడు, కానీ నా కళ్ళతో చూడు. నా కళ్ళతో చూస్తే ఎలాగున్నాడు అతను? రూపవంతుడు, చక్కటి నేత్రములు కలిగిన వాడు. అతను నేను కోరుకున్నాను, లేచి అభిషేకించమన్నాడు. ప్రేమలరా, ఈ మాట దావీదుకు కూడా విచిత్రం వేస్తుంటది. అరే వాళ్ళందరూ ఎట్టున్నారు? దున్నపోతులాగున్నారు వాళ్ళందరూ, ఇంత ఇంతలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ కాదని నన్ను ఎందుకు కోరుకున్నాడు? 30 చదవండి, దాంట్లో ఉంటుంది ఆన్సర్. చదవండి, ఆది కాండ కీర్తనలు 69:30 చదవండి. ఎద్దుకంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఏదంట? చక్కటి మాట. ఏదంట? పైన చూడండి, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదు, కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దుల కంటెను కొమ్ములున్న డెక్కలు గల కోడి కంటెనది యెహోవాకు ప్రీతికరము. ఆ ఇంట్లో వాళ్ళు పనులు అర్పిస్తున్నారు, దేవుడికి హోమం వేస్తూ ఉన్నారు. ఇటువంటి పనులు అనేకలు చేస్తూ ఉంటే ప్రియులరా, దేవుడు అన్నాడు, అరే అయ్యా, ఇక్కడ కూర్చొని అందరితో అంటాడేమని, ఈ పనులు అర్పించడం కంటే, హోమాలు వేయటం కంటే
బలిపీఠం మీద పశువులు వధించడము అది కాదు నాకు కావాల్సింది, అది కాదు నాకు ప్రీతికరమైనది. ఏంటంట కీర్తనలతోటి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు కలిగిన మనసు కలిగి ఉంటేనంట దేవుడు అంటున్నాడు అది నాకు చాలు. ఏం కావాలంట దేవుడికి? హృదయమార స్తుతించాలంట. హృదయంలో చెడుగు పెట్టుకొని స్తుతిస్తూ ఉంటే అదంటున్నాడు దేవుడు నాకు వద్దు. అప్పుడంట అంతమంది ఇశ్రాయేలీయులలో దేవుడికి ఒకే ఒక్కడు కనిపించాడు. ఎవరండి ఆయన? దావీదు. ఒకే ఒకడు కనిపించాడు దావీదు. బహుశా నాగరాజు ఊర్లో కూడా ఒక్కడేనేమో. క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండండి దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న బిడ్డము. ఎటువంటి ఆధిక్యత! గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, వై నాట్ యూ టుడే? అలనాడు దావీదు ప్రజలందరూ ఎన్నికలేని వాడు, నీచుడు, బలహీనుడు, వివేకం లేని వాడు. కానీ దేవుడు తను ఏం చేశాడంట? 43 వర్షాల్లో పేరు పెట్టి పిలిచాడు, దావీదు, పిల్లల గ్రోవాంచి దావీదు రా, నిన్ను రాజుగా చేస్తాను. దావీదు అనుకున్నాడా? దావీదు అనుకున్నాడు తన జీవితంలో? ఏకుడే కూర్చో. దావీదు అనుకున్నాడు తన జీవితంలో నేను రాజునవుతానని. బహుశా కళ్ళ కూడా వచ్చి ఉండదేమో. అటువంటి వాడు రాజు అయిపోయినాడు. నీచుడు, ఎన్నికలేని వాడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతాడు. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నవాడిని యేసయ్య ఏర్పాటు చేసుకుంటానికి వచ్చాడంట. అది ఒక పక్కన పెడితే నాగరాజుని మరి అనుష్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అలా ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంట? వాళ్ళని కీర్తనలతోటి దేవుడు స్తుతించే వారికి దేవుడు తయారు చేశాడు. అది ఒక పాట. అలా పట్టుకుందాం. కిందకు వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దామా? 33 యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులను ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. ప్రేమిలరా, అసలు పాటకు వచ్చేప్పుడు ఏంటంట? వాళ్ళు నీచులే. వాళ్ళు ఎలాగున్నారంట? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న ఒక ఖైదీల వలె ఉన్నారంటే భూలోకంలో. అటువంటి వారిని అంట ఎవరు ప్రేమిస్తారు? లోకం అంట ఏం చేసిందంట? వారిని తృణీకరించింది. లోకము వాళ్ళని చేయనది. కానీ దేవుడు అన్నాడు నువ్వు నాకు కావాలి అన్నాడు. అందుకే ఉన్నారు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన యొక్క లోకంలో ఎవరు ఎక్కువ మంది ఉన్నారనంటే నీతిమంతుల, పరిశుద్ధుల, నిందారహితుల. ఎవరండి? పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. ఆకలి ఉన్న వాడికి అన్నం పెడితే ఏం చేస్తాడండి వాడు? థ్యాంక్స్ చెప్తాను లేదా? చిన్న మాట చెప్తాను. సునామీ వచ్చింది 2004 డిసెంబర్లో 26 ఎప్పుడండి? 24 అనుకుంటా. 24వ తేదీ వచ్చింది, ఆదివారం. నా ఫ్రెండ్స్ కాదు, కింద నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే వాడు ఇది CNN కాదు, ఇంకోటి ఇది మంచి పత్రికలో ఉన్నాడు. వాడు మెసేజ్ పెట్టాడు. అంటే పైన హాస్టల్స్ కదా యూనివర్సిటీలో మెసేజ్ పెట్టాడు. సముద్రం పొంగింది, చాలా మంది చనిపోయారు, బస్సులు కూడా కొట్టుకుపోయినాయి, మెరీనా బీచ్ కొన్ని కార్లు పోయినాయి లోపలికి అని, చాలా మంది చచ్చిపోయారంటే మెసేజ్ చెప్తున్నా నేను నవ్వుకున్నా. సముద్రం పొంగటం ఏంటి? నేను చెన్నైలో వాక్యం చెప్తున్నా, విల్లివాకం చర్చినప్పుడు. సముద్రం పొంగటం ఏది? మంచి ఎండగా ఉంది అప్పుడు. వీడు నన్ను డిస్టర్బ్ చేస్తాను అనుకుని నవ్వుకొని అయిపోయింది. చక్కగా 45 మినిట్స్ మెసేజ్ అయిపోయిన వెంటనే ఒక వ్యక్తి, పెద్ద ఆయన 50 సంవత్సరాలు ఉంటే అన్నా అనుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏందయ్యా అంటే, నువ్వు అన్నా సముద్రం పొంగింది, చాలా మంది మనుషులు చనిపోయారు, మరలా సముద్రం పొంగబోతుంది, బహుశా ఈ దేశమే మునిగిపోవచ్చు అన్నాడు.
ఎట్లా అంటే రండి కిందకి రండి టీవీ దగ్గరికి తీసుకెళ్ళాడు. చూస్తే నిజంగానే సముద్రం పొంగింది, ట్రాక్టర్లు, బస్సులు అన్నీ పోయినాయి, చాలా మంది చనిపోయినారు. అలా సముద్రం కొట్టుకుపోతున్న దృశ్యాలు ఎన్నో కనిపించినాయి. ఆ సమయంలో చాలా భయం అనిపించింది. అప్పుడు నేను పైకి వచ్చి అప్పుడే చాలా మంది బల తీసుకున్నారు. అప్పుడు నేను అడిగాను, చాలా మంది బల తీసుకున్నారు. నేను అడిగాను, ఈ సమయంలో ఈ సునామీ వస్తే నిజంగా ఎంతమంది దేవుని దగ్గరికి చేర్చబడతారు అంటే మీకు చేతులు ఎత్తమని అడిగిన ఆ సమయంలో అప్పుడే బలం తీసుకున్న వాళ్ళని ఒక్క చెయ్యి ఎత్తలేదండి. ఒక్కళ్ళు కూడా చెయ్యి ఎత్తలా. నిన్నాను మరి మనని వీళ్ళందరూ నరకానికి వెళ్తారు కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నా ఏం మాట్లాడటం లేదు. మరి బల తీసుకున్నారు ఇప్పుడే కదా, 5 నిమిషాలు కూడా కాలేదు అంటేను డిసైడ్ అన్నా మేము బల్ల అయితే తీసుకున్నాము, మేము సిద్ధపడి లేము. ఈ రాత్రి దేవునితో మాట్లాడటం మేము సిద్ధపడి లేము. వాళ్ళు ఏడ్చారండి, టాప్ ఎగిరిపోయేటట్టు ఏడ్చారు, భయంకరంగా ఏడ్చారు. దేవమును క్షమించు, మేము చనిపోతే పరలోకానికి వెళ్ళాం, నరకానికి వెళ్తాం, ప్రభా క్షమించు, తెగేడుస్తున్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే దేవునికి రొట్టె ద్రాక్షరసం కూడా వాడుకైపోయిందా? అయ్యో అనుకున్నాను. సరే అయిపోయింది. ఆ తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని స్పెషల్ టీమ్గా మమ్మల్ని వేశారు. అక్కడ మెరీనా క్యాంపస్ నుంచి మమ్మల్ని చాలా దూరము, ఆ పేర్లు నాకు గుర్తులేవని మర్చిపోయాను. అక్కడ మేము ఏం చేసామనంటే ఫుడ్ క్యాంప్ ఏర్పాటు చేశాం. సరే ప్రియులు చాలా రోజులు భోజనం చేయలేదు అని నేనేం చేశానంటే, వంట వచ్చి కదా అప్పటి నుంచి ముందే వచ్చి వంట, పెద్ద పెద్ద గండీలు దేసపోయి మంచి వెజిటబుల్ రైస్ అక్కడే వండాం. వండి 100 కిలోల పైన వండి పొట్లాలు గట్టి అందరికి పెడుతుంటే ఒకడొచ్చి ఎన్నా కర్రీ లే అంటున్నాడు. అంటే అసలు ఏ మాసం వెళ్ళదు బిర్యానీ అన్నాడు. మరి నీ పాసుగల ఓ పక్కన బువ్వలేక 2 రోజులు ఉంటే వాడికి వెజిటబుల్ బిర్యానీ పెరుగు చట్నీ ఇస్తే వాడు అన్న మాట ఏం తెలుసా, ఎన్నా కర్రీ లే, ఏ మాసం తేలేదన్నాడు వాడు. నాకేం చెప్పాలి అర్థం కాదు. ఒరే తినరా ముందంటేనో నాలుగుకి కర్రీ ఎడుతున్న వాంగ అంటున్నాడు. ఇప్పటికీ అది తీసుకుంటాడు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, మనుషుడు దరిద్రుడు, వాడికి ఎంత పెట్టినా వాడికి నో అండు, కావాలి కావాలి కావాలి. పాపము చేయవాడు ఎవరంట? దరిద్రుడు. ఆ దరిద్రుడిని ఏం చేస్తారంటే ఈ లోకము తృణీకరిస్తుంది. ఆ తృణీకారం పొందిన వారిని యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ధనవంతుడైన దేవుడు ఈ భూలోకానికి ఎలాగొచ్చాడండి? సంపన్నుడుగా వచ్చాడా? మహాకాశముల పైన నివసించే ఆ యొక్క దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, ఆ యొక్క పరలోక రాజ్యంలో జయజయల ధనును వదిలేసి దేవుడు, ఆ యొక్క కోటాను దేవదూతలు ఆయన జయజయలు పలుకుతూ ఉంటే సింహాసనాన్ని, కిరీటాన్ని, ఆ మహిమను, ఆ యొక్క ఘనతను, ప్రభావాన్ని అన్నిటిని వదిలేసి ఈ భూలోకానికి దేవుడు ఎలాగొచ్చాడు? దరిద్రుడుగా వచ్చాడు. ఆయన దరిద్రుడుగా వచ్చి ఏం చేశాడంట? ఎవరి కోసం వచ్చాడంట? ఎంత చక్కగా ఉంది. యెహోవా దరిద్రులముల ఆర్కించువాడు, ఖైదుల్లో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఎక్కడాడంట? దేవుడు చూశాడంట. ఈ దరిద్రులు ఎవరంట? పాపము చేసిన దరిద్రులు ఎక్కడున్నారు? ఖైదులో ఉన్నారు. ఒకడు వివేహేతర ఖైదులో ఉన్నాడు, ఒకడు వ్యభిచారం అనే ఖైదులో ఉన్నాడు, ఒకడు త్రాగుడు అనే ఖైదులో ఉన్నాడు. సో ఇటువంటి ఖైదులో ఉన్న వారికి ఏం కావాలి? విడుదల కావాలి. Jesus came to this world for the sinners to make free from the sin. విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. వస్తే ఈ భూలోకం ఏం చేసిందండి? అడ్డకోయ, నిలువుకోయ ఆయన కోసము ప్రత్యేకంగా తయారు చేయలేదండి. ఆయన కోసం ప్రణాళిక లేదండి. అప్పటికప్పుడు ఏం చేశారు? ఒక ముద్దు ఎలాగంట? అది చెక్కబడలేదు, నునుపు చేయబడలేదు, ఏమి చేయబడలా. ఒక మ్రాను అడ్డకొయ్య, ఒక మ్రాను నిలువు కొయ్య,
రెండింటిని తీసుకొచ్చి దాన్ని సిలువలాగా తయారు చేశారు. బరువైనది ఆ యొక్క సిలువ, దాదాపు 150 కిలోలు. ఆ యొక్క బరువుని తయారు చేసి ఆ చీలలో కొట్టి ఆ యేసు ప్రభువారి మీద పెట్టినారండి. ప్రియులరా, గెత్సేమను నుంచి గొల్గతా దాకా మోస్తూ ఆయన కొట్టుకుంటూ తిట్టుకుంటూ తోసుకుంటూ వస్తా ఉంటే యేసు ప్రభువారు ఏమీ మాట్లాడలేదండి. మౌనంగా ఉండిపోయినాడు. ఫస్ట్ తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకు తెలుసా ముళ్ళ కిరీటం పెట్టింది? ఏ మహిమ ప్రభావములు గల కిరీటాన్ని మనుషుడికి ధరింప చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఆ కిరీటం నీకు ధరింప చేయాలనంటే యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా పెట్టబడ్డ కిరీటం ఏందో తెలుసా? ముళ్ళ కిరీటము. నాకు తెలిసి ఏ రాజు కూడా తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని ఎదుట మనిషికి మామూలు కిరీటం కూడా పెట్టాడు. తన ప్రతి కూడా కిరీటం కూడా పెట్టాలి అసలు. కానీ ఈ రాజు ఏం చేశాడు? ముళ్ళ కిరీటం పెట్టించుకొని మహిమ ప్రభావముల కిరీటాన్ని నీకు ధరింప చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంట వాడు పాపంలో ఉన్న దరిద్రుడు, పాపాన్ని వదిలించడానికి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ దరిద్రుడిని విడుదల చేయాలంటే ఏదంట సాతాను అడిగాడంట, ఏమయ్యా ఇది నన్ను నాగరాజు నేను విడుదల చేయాలనుకున్నా, అనుషంని విడుదల చేయాలనుకున్నా, విడుదల చేసుకో, తప్పలేదు, తీసుకోపో. మరి నాకేంటి? నువ్వు నాకు ఏమి ఇస్తావు? ఏం కావాలి నీకు? ఆ దరిద్రులు ఖైదులో ఉన్నారు. ఆ దరిద్రుల కోసం నువ్వు ఖైదీ అయిపోతావా? ఈ సెడ్ ఎస్, అవుతాను. అందరికి కాళ్ళు చేతులు కడతారు, చేతులకి చైన్లు వేస్తారు. కానీ యేసు ప్రభువారిని 3 చిలల్లో ఖైదు చేశారు. 3 మేకుల్లో ఆయన వేలాడుతూ ఆ యొక్క సిలువకు అడ్డుకొయ్కు నిలువుకొయ్కు ఆయన ఖైదు చేయబడ్డాడు. దేనికి? దరిద్రులు పాపంలో ఉన్న ఖైదీకి విడుదల కావాలంటే అడ్డుకొయ్కు నిలువుకొయ్కు ఆయన ఖైదు చేయబడ్డాడు. కుడి చేతిలో ఒక చీల, ఎడమ చేతిలో ఒక చీల, కాళ్ళు 2 కలిపి ఒక చీల, 3 చీలలు. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు యేసు వారు 3 చీలలే కొట్టబడ్డాయి, 4 ఎందుకు కొట్టబడలేదని ఆలోచన చేస్తా ఉంటే దేవుడిచ్చిన తలపెట్టు తెలుసా? మొదటి చీల తండ్రి అయిన దేవుడి కోసము, రెండవ చీల కుమారుడైన దేవుడి కోసము, మూడవ చీల పరిశుద్ధాత్మ దేవుడి కోసము. ఈ 3 చీలలు ఈ ప్రపంచానికి ఖైదీ అయిపోయిన ప్రతి దరిద్రుడికి విడుదల కావాలంటే 3 చీలలు అవసరమైనది. తృప్తమైన దేవుడు 3 కలిసి ఈ భూ ప్రపంచంలో ఉన్న యొక్క పాపాన్ని విడుదల కావాలంటే ఆ 3 కలిసి ఇష్టముతోటి వేయబడింది యొక్క సిలువ. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు అంట ఎందుకు మొదటి శిల అనుకున్నామంటే తెలుసా? చదువుదామా? చదవండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:50 చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు 56 చదువు 56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఎవరిచ్చారండి? తండ్రి అయిన దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 చదివితే ఉంటుంది కదా, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడంట. చెప్తారా? నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఇంకా నీ పొరుగువాన్ని ఏది కూడా ఆశించవద్దు, నీ తల్లిదైన తండ్రిను సన్మానించమన్నాడు, దొంగిలవద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు, ఇంకా నరహత్య చేయవద్దు.
నేను తప్ప వేరొక్క దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే ఆ యొక్క ధర్మశాస్త్రము ప్రతి వ్యక్తి చదివాడంటే, ప్రతి వ్యక్తి మీదట చదివాడంటే ఎవరు? మోషే గారు. దాదాపుగా ఆజ్ఞలు పాటించిన వాడు ఒక్కడు లేడు. ఏదో ఆజ్ఞలు తప్పిపోయినాడు. ఆజ్ఞ ధర్మశాస్త్రం సంబంధించిన ఆజ్ఞ. ఆ శిలువ మీద ఎందుకు కొట్టబడ్డాడు తెలుసా? మొదటి చెయ్యి ఆ రోజుతో ధర్మశాస్త్రానికి శిలువ వేపించాడు దేవుడు. ఎందుకు? ఆ ధర్మశాస్త్రాన్ని ఒక్కడు పాటించాలి. ఆ పాటించిన కారణాన్ని బట్టి ఏమొచ్చింది? మరణము బహుభయంకరంగా ప్రాప్తించింది, పాకిపోయింది. ఆ మరణానికి ఫుల్ స్టాప్ వేయటానికి మొదటి చీల ధర్మశాస్త్రం. రెండో చీల ఏంటంట? యేసయ్యకి ఆ కుమారుడైన దేవుడికి. చదువుదామా? రోమీయుల రాసిన పత్రిక 6:23 రెండో చీల ఎంత కొట్టబడిందో చదవండి. 6:23 చదవండి. ఏలైనగా పాపములో వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఏదంట? ఏ మరణం అయితే సంప్రాప్తమైందో, మరణం తప్పించుకోవడం ఎవరి వల్ల కాల. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలా? నీ పాపాలు శుద్ధి అవ్వాలి. రెండో చీల ఎవరికి? తండ్రి మొదట ధర్మశాస్త్రానికి మొదటి చీలైతే రెండో చీల ప్రభువు యేసు క్రీస్తు వారు కుమారుడికి. ఎందుకంటే కుమారుడు శిక్షని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయనకి ఏం చేశారు? రెండో చీల. మూడో చీల ఏంటంట? చదువుదామా? చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. 16:7-8 చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడ ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు పంపుతున్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చెప్పేవాడు. ఎంత చక్కటి మాట అంట. మొదటి చీల ధర్మశాస్త్రం, రెండవ చీల యేసయ్య, మూడవ చీల ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 చీలలు కొట్టబడ్డాయంట. దేనికో తెలుసా? నువ్వు నీతిమంతుడుగా తీర్చబడటానికి. ఏ పాపైతే దరిద్రుడిగా ఖైదీగా ఉండినాడో వాడికి విడుదల కావాలంటే యేసుక్రీస్తు వారి 3 చీలల మీద ఆయన కొట్టబడి ఖైదీ అయిపోయినాడు. అందుకే ఆ ఖైదీకి ప్రక్కన ఎవరిని పెట్టారండి? నిజమైన 2 ఖైదీలను పెట్టారు. అప్పుడు కుడి ప్రక్కన ఉన్నవాడు ఏమన్నాడు? ఒరే, ఏమిరా మాట్లాడుతున్నావు ఎడం చేతి వాడితోటి? ఇది నువ్వు నేను చేసిన తప్పుకి ఇది తగిన శిక్షే, సిలువ వేయబడటం. కానీ ఆయన ఎవరు? నీతిమంతుడు, పరిశుద్ధుడు. వింటున్నాడు. ఎందుకు శిలువ మీద 3 మేకుల మీద ఎందుకున్నాడో వింటున్నాడు. ఇక కుడి పక్కన దొంగ ఏమన్నాడు? రే, మనలాంటి వారి కోసము ఈ దినాన ఆ 3 మేకుల మీద బంధింపబడినాడు ఇక యేసు ప్రభు వారు. పాపము చేసి అపరాధం చేసి ఈ యొక్క భూలోకంలో ఖైదీగా ఉన్న యొక్క మొరని ఎవరు వినలా. కానీ యేసయ్య విన్నాడు. నిన్ను విడిపించటానికి, నిన్ను విడుదలగా ఇచ్చేయటానికి ఆయన 3 మెక్కుల మీద బందీ అయిపోయినాడు. ప్రియులారా, ఈ రాత్రి నీతో మాట్లాడి, ప్రభువా, నాకు విడుదల ఇవ్వటానికి నువ్వు బందీ అయిపోయినావా? పాపమైన దరిద్రంతో నేను దరిద్రం భూలోకానికి వచ్చి నన్ను ధనవంతుడుగా నీ రక్తం ద్వారా చేయటానికి, మహిమ ప్రభావాల కిరీటము ఉచితముగా నాకు దయచేయడానికి భూలోకానికి వచ్చావు ప్రభా. ఎంత గొప్ప ప్రేమను చూపించావు. ఎందుకు చేశాడంతో తెలుసా? చివరివచనం, ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామం ప్రేమించేవారు అందులో ఎక్కడండి? పరలోక రాజ్యం. ఏ పరలోక రాజ్యాన్ని విడిచి
ముళ్ళ కిరీటం పెట్టుకొని ముఖం మీద ఉమ్ము వేసుకొని రక్తము కారుతా ఉంటే ఎవరు కూడా వచ్చి ఆయన సులువు ఎందుకు వేస్తున్నారు అనకపోతే అటువంటి వారి కోసము తనతో ఉండి గొప్ప భాగ్యం ఇచ్చాడు. అదేనండి క్రిస్మస్. హీ గేవ్ ఎవ్రీథింగ్ టు గివ్ యూ ద సెలెస్టియల్ హెవెన్. ఆయన నీకు సమస్తం ఇచ్చాడంటే దేనికి? ఆ యొక్క పరలోక రాజ్యం నీకు స్థలం ఇవ్వటానికి. ఈ ప్రేమ నీకు అర్థమవుతుందా? ఈ ప్రేమ నీకు అర్థమైతే ఖచ్చితంగా అంటే ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించావు, నీ ప్రేమ నాకు ఈ రోజుకి అర్థం కాల, నన్ను క్షమించము అడుగుతావా? ప్రభు నన్ను క్షమించు. ఇది నన్ను దేవుడికి ఏం చెప్తావు? ప్రభా ఐ సే థ్యాంక్స్ టు యూ, ఐ వర్షిప్ యూ బికాస్ యూ లవ్ మీ సో మచ్. నువ్వు చాలా ప్రేమించావు. ఈ దరిద్రుడికి విడుదల నీకు బంధం, ఈ దరిద్రుడికి బంధకాల నుంచి విడుదల తెచ్చేటానికి నువ్వు ఖైదీ అయిపోయినావు దేవా. 3 మేకలు, తండ్రి అయిన దేవుడికి 1 మేకు కుట్టించుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను శిక్షించి ఏం చేయాలి అర్థం కాక ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరు వినలా. మొదటి చీల ధర్మశాస్త్రం, రెండవ చీల ప్రభువు క్రీస్తు వారి కోసం, మూడో చీల ఆదరణకర్త. ఇది నన్ను ఆదరణకర్త ఎన్నిసార్లు ఏడ్చుంటాడు కదా నీ దగ్గరికి వచ్చి. నీ పాపాన్ని ఒప్పింపచ్చాలి ఎంతో ఆశతోటి వచ్చాడు. ఆయన నో యూస్ ఉందా? నీ తల్లి ఏడిస్తే బాధపడతావేమో, కానీ నీ యేసు నీ కోసం రక్తం కారిస్తే ఆలోచన కూడా రాదే. నా యేసు ఎందుకు ఇంత కష్టపడ్డాడు, నా యేసు ఎందుకు ఇంత త్యాగం చేశాడు, నా యేసు ఎందుకు నా కొరకు చనిపోయి. ఆయన చెప్పిన మాట తెలుసా? నువ్వు నాతో కూడా పరలోక రాజ్యం ఉండడానికి స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. దానికోసం ఏం కావాలంటే తెలుసా? ప్రతి పాపకి విడుదల కావాలి. ఆ విడుదల కావాలి గల సర్వలోక పాప పరిహారం రక్తపు క్షమస్యకం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన పరిహారని సామవేదం చదివించింది. పురోహితులు రాసిన మాట. ఒక పరిశుద్ధమైన నీతి యొక్క రక్తము చిందింపబడితేనే ఈ యొక్క లోకంలో పాపం పోతుంది. ఎవరు చిందిస్తారు? ఎవరు ఈ ఖైదీల కోసము, ఈ దరిద్రుల కోసము, చెడిపోయిన వారి కోసం ఎవరు పరిశుద్ధ రక్తం చిందిస్తారంటే ఎవరు కూడా. ఏ మహనీయుడు కూడా నేను వచ్చాను, నేను చనిపోతాను, మీకు రక్తం కాస్తానని చెప్పలా. కానీ యేసయ్య ఒక్కడే అన్నాడు. అందుకే ఈ క్రిస్మస్ ప్రపంచమంతా చేస్తారు. అందుకే ఈ క్రిస్మస్ ఎందుకు తెలుసా? అందరిని ఆదరణ ఇచ్చే క్రిస్మస్ ఎందుకు తెలుసా? పాపికి ఆదరణ, పాపికి ప్రేమ, పాపికి నిత్య జీవము, పాపికి పరలోక రాజ్యము యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుడి వాక్యం దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో ఈ కుటుంబం కొరకు మరి 20 వ్యక్తులు ప్రార్థన చేస్తారు. గొప్ప దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభా వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా దావీదు భక్తుడు ప్రభా ఎల్లప్పుడూ నీ నామాన్ని నేను స్తుతిస్తాను, దినమునకు 7 మార్లు నీ నామము స్తుతిస్తానని ఆ భక్తుడు ఏ రీతిగా అయితే ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడో ప్రభా, అటువంటి సారూప్యతలోనికి నన్ను కూడా మార్చమని మీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనలతో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు.